సికింద్రాబాద్లో మెడికవర్ ఆసుపత్రి నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు ఆసుపత్రి యాజమాన్యం. అత్యాధునిక హంగులతో సంగీత్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కొత్త బ్రాంచ్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మెడికవర్ ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు. నిరుపేదలు, మధ్యతరగతితో పాటుగా అందరికీ అందుబాటులో ఉండేలా తమ వైద్య సేవల్ని విస్తరిస్తామన్నారు ఆసుపత్రి యాజమాన్యం. బెడెడ్ హాస్పిటల్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అలాంగ్ విత్ ఉమెన్ అండ్ చైల్డ్. సో మెయిన్గా ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, కార్డియాలజీ, కార్డియక్ సర్జరీ సర్వీసెస్, నెఫ్రాలజీ, యూరాలజీ సర్వీసెస్, అండ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ సర్వీసెస్, అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, కంప్లీట్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ సర్వీసెస్. సో అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సికింద్రాబాద్ ప్రజలకి మేము ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో రావడం జరిగింది. ఈరోజు వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరము ప్రపంచానికే కేంద్రమైంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలకు భారతదేశంలో అందులో హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఉచితంగా అనేక దేశాలకు పంపించి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడినటువంటి భారతదేశము హైదరాబాద్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా పనిచేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్స్ రావడము చాలా సంతోషమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలలో పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు మరి చాలా అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉన్నారంటే మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు.